ఉపకళ కణజాలాలు ఎపిథీలియల్ టిష్యూస్. ఉపకళ జంతువుల దేహ స్వేచ్ఛా తలాన్ని, అవయవాల ఉపరితలాన్ని, అంతరంగ కుహరాల లోపలి తలాలను ఆవరించి ఉండే పొరను ఎపిథీలియల్ టిష్యూస్ అని అంటాం. ఎపిథీలియల్ టిష్యూస్లలోని సెల్స్ ఒక బంధన పదార్థంతో గట్టిగా ఒకదానితో ఒకటి బంధింపబడి ఉంటాయి. ఈ ఎపిథీలియల్ సెల్స్ బహిత్వచం నుంచి గాని, మధ్యత్వచం నుంచి గాని, అంతత్వచం నుంచి గాని ఏర్పడతాయి. ఈ ఉపకళ ఒక ఆధార త్వచంపై నిలిచి ఉంటుంది. ఈ ఆధార త్వచాన్ని ఎపిథీలియల్ సెల్స్ కొంత, దాని కింది గల సెల్స్ కొంత స్రవిస్తాయి. దీనిలో బాసల్ లామినా, రెటిక్యులార్ లామినా అనే రెండు ఉపత్వచాలు ఉంటాయి. ఎపిథీలియల్ సెల్స్ స్వేచ్ఛా ఉపరితలంలో సూక్ష్మ శోషకాలు లేదా స్టీరియోసిలియోలు ఉంటాయి. మైక్రోవిల్లిస్ శోషక కణ ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయి. స్టీరియోసిలియాలు పొడవుగా, చలనరహిత శైలికలలాగా ఉంటాయి. ఈ ఎపిథీలియల్ టిష్యూస్ 2 టైప్స్. అవి ఫస్ట్ సింపుల్ ఎపిథీలియం, సరళ ఉపకళ. సెకండ్ కాంపౌండ్ ఎపిథీలియం, సంయుక్త ఉపకళ. ఫస్ట్ సింపుల్ ఎపిథీలియం, సరళ ఉపకళ. ఇది ఒకే కణస్తరంతో ఏర్పడి ఉంటుంది. ఇది బాడీ క్యావిటీస్, డక్ట్స్, ట్యూబ్స్లను ఆవరించి ఉంటుంది. ఇది పదార్థాల డిఫ్యూజన్, ఎడ్జార్ప్షన్, ఫిల్ట్రేషన్, సిక్రేషన్లకు తోడ్పడుతుంది. వీటి ఆకారం ఆధారంగా 3 టైప్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ సింపుల్ స్క్వామస్ ఆర్ పెవిమెంట్ ఎపిథీలియం, సరళ సల్కల ఉపకళ ఆర్ పెవిమెంట్ ఉపకళ. దీనిలో ఒకే కణస్తరం ఉంటుంది. దీనిలో బల్లపరుపుగా ఉన్న టైల్ లేదా పెంకు లాంటి కణాలుంటాయి. కణం మధ్యలో అండాకార కేంద్రకం ఉంటుంది. నెఫ్రాన్లోని బౌమన్ గుళిక కుడ్యం, లంగ్స్లోని ఎయిర్ సాక్స్లోనూ ఆవరించి ఉంటాయి. సెకండ్ సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియం, సరళ ఘనాకార ఉపకళ. ఇది ఒకే కణస్తరంతో ఏర్పడి ఉంటుంది. దీనిలోని సెల్స్ ఘనాకారంగా ఉండి వాటి మధ్యలో గోళాకార కేంద్రకం కలిగి ఉంటాయి. ఇవి జనన ఉపకళ. నెఫ్రాన్లోని సమీపస్థ, దూరస్థ సంవళిత నాళికలలో ఉంటాయి. నెఫ్రాన్లోని సమీపస్థ సంవళిత నాళంలోని ఘనాకార ఉపకళ మైక్రోవిల్లీస్లను కలిగి ఉంటుంది. థర్డ్ సింపుల్ కాలమ్నర్ ఎపిథీలియం, సరళ స్తంభాకార ఉపకళ. దీనిలోని సెల్స్ పొడవుగా, సన్నగా ఒకే వరుసలో అమరి ఉంటాయి. కేంద్రకం అండాకారంగా ఉండి కణ ఆధారానికి దగ్గరగా ఉంటుంది. ఈ సెల్స్ మధ్యలో అక్కడక్కడా శ్లేష్మాన్ని స్రవించే గాబ్లెట్ సెల్స్ ఉంటాయి. ఇవి 2 టైప్స్. ఏ సిలియేటెడ్ కాలమ్నర్ ఎపిథీలియం, శైలికామయ స్తంభాకార ఉపకళ. ఇందులో స్వేచ్ఛాగ్ర తలంలో సిలియాలను కలిగి ఉండే కాలమ్నర్ ఎపిథీలియం సెల్స్ ఉంటాయి. ఈ ఫాలోపియన్ ట్యూబ్స్, బ్రెయిన్, వెంట్రికల్స్, సెంట్రల్ కెనాల్ ఆఫ్ స్పైనల్ కార్డ్, బ్రాంకియోల్స్ మొదలైన వాటి కుహర లోపలి తలాల్లో ఉంటాయి. బి నాన్ సిలియేటెడ్ కాలమ్నర్ ఎపిథీలియం, శైలికా రహిత స్తంభాకార ఉపకళ. ఈ సెల్స్ పై సిలియాస్ ఉండవు. ఇవి జీర్ణాశయం, ఇంటెస్టైన్ కుహర లోపలి తలంలో ఉంటాయి. సెకండ్ కాంపౌండ్ ఎపిథీలియం ఆర్ స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం, సంయుక్త ఉపకళ ఆర్ స్తరిత ఉపకళ. దీనిలో 1 కంటే ఎక్కువ స్తరాలుంటాయి. ఈ ఉపకళ రసాయనిక, యాంత్రిక ఒత్తిడి నుంచి రక్షిస్తుంది. ఇది పొడిగా ఉండే చర్మం ఉపరితలాన్ని కప్పి ఉంటుంది. దీన్ని స్తరిత, కెరిటిన్ సహిత సల్కల ఉపకళ అంటారు. సెల్స్ ఘనాకారంలో ఉండటం వల్ల దీన్ని స్ట్రాటిఫైడ్ క్యూబాయిడల్ ఎపిథీలియం అంటారు. మూత్రాశయ కుడ్యం కూడా సంయుక్త ఉపకళతో ఏర్పడుతుంది. మూత్రాశయంలో మూత్రం పరిమాణాన్ని బట్టి ఇది పలుచగా గాని, మందంగా గాని మారుతూ ఉంటుంది. అందువల్ల దీన్ని పరివర్తన ఉపకళ లేదా స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం అంటారు. దీన్ని కెరిటిన్ రహిత సల్కల ఉపకళ అంటారు. ఈ ఉపకళ సెలైవరీ గ్లాండ్స్, స్వెట్ గ్లాండ్స్, క్లోమ గ్రంథుల ముఖ్య నాళాల లోపలి తలాలలో కూడా ఉంటుంది. గ్రంథి ఉపకళ, గ్లాండ్యులార్ ఎపిథీలియం. కొన్ని స్తంభాకార లేదా ఘనాకార కణాలు ప్రత్యేకతను సంతరించుకొని
స్రావకాలను ఉత్పత్తి చేస్తాయి. ఇలాంటి ఎపిథీలియంను గ్లాండ్యులార్ ఎపిథీలియం అంటారు. దీనిలోని గ్లాండ్స్ 2 టైప్స్. ఫస్ట్, యూనిసెల్యులార్ గ్లాండ్స్ ఏకకణ గ్రంథులు. సెకండ్, మల్టీసెల్యులార్ గ్లాండ్స్ బహుకణ గ్రంథులు. ఫస్ట్, యూనిసెల్యులార్ గ్లాండ్స్ ఏకకణ గ్రంథులు. ఇవి ఉపకళా త్వచంలో విడివిడిగా ఉంటాయి. ఎగ్జాంపుల్స్, ఎలిమెంటరీ కెనాల్లోని గాబ్లెట్ సెల్స్. సెకండ్, మల్టీసెల్యులార్ గ్లాండ్స్ బహుకణ గ్రంథులు. ఇవి ఉపకళా త్వచంలో గుంపులు గుంపులుగా ఏర్పడతాయి. ఎగ్జాంపుల్, సెలైవరీ గ్లాండ్స్లలో గుచ్చాలుగా ఉన్న గ్రంథి కణాలు. స్రావాలు విడుదల చేసే పద్ధతిని అనుసరించి గ్లాండ్స్ 2 టైప్స్. అవి ఫస్ట్, ఎక్సోక్రైన్ గ్లాండ్స్ బహిస్రావక గ్రంథులు. సెకండ్, ఎండోక్రైన్ గ్లాండ్స్ అంతఃస్రావక గ్రంథులు. ఫస్ట్, ఎక్సోక్రైన్ గ్లాండ్స్ బహిస్రావక గ్రంథులు. ఇవి నాళ సహితమైనవి. ఇవి శ్లేష్మం, లాలాజలం, చెవి గులిమి, పాలు, జీర్ణ రసాలు, ఇతర కణ ఉత్పత్తులను స్రవిస్తాయి. సెకండ్, ఎండోక్రైన్ గ్లాండ్స్ అంతఃస్రావక గ్రంథులు. ఇవి నాళరహితమైనవి. వీటి స్రావాలను హార్మోన్స్ అంటారు. హార్మోన్స్ నాళాల ద్వారా కాకుండా నిర్దేశిత భాగాలకు రక్తం ద్వారా రవాణా చేయబడతాయి. స్రావక పద్ధతి ఆధారంగా ఎక్సోక్రైన్ గ్లాండ్స్ 3 టైప్స్. అవి ఫస్ట్, మీరోక్రైన్ గ్లాండ్స్. సెకండ్, ఎపోక్రైన్ గ్లాండ్స్. థర్డ్, హోలోక్రైన్ గ్లాండ్స్. ఫస్ట్, మీరోక్రైన్ గ్లాండ్స్ స్రావక కణికలను ఇతర పదార్థాలు నష్టపోకుండా వెలుపలికి విడుదల చేస్తాయి. ఎగ్జాంపుల్, క్లోమం. సెకండ్, ఎపోక్రైన్ గ్లాండ్స్ కణ అగ్రభాగం స్రావక పదార్థంతో సహకణం నుంచి తెగి విడిపోతుంది. ఎగ్జాంపుల్, మెమరీ గ్లాండ్స్ క్షీరగ్రంథులు. థర్డ్, హోలోక్రైన్ గ్లాండ్స్ కణం మొత్తం విచ్ఛిన్నం చెంది దానిలోని స్రావకాలను వెలుపలికి విడుదల చేస్తాయి. ఎగ్జాంపుల్, చర్మ స్రావ గ్రంథులు.